పవన్ కళ్యాణ్ 26 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి నందిని వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే. ఇక నందిని పుట్టి పెరిగిందంతా వైజాగ్లోనే. నందిని తండ్రి వైజాగ్లో కూడా ఓ బడా వ్యాపారి. మెగా ఫ్యామిలీకి నందిని ఫ్యామిలీకి మధ్య మంచి రిలేషన్ ఉండడంతో పెద్దల సమక్షంలో పవన్ కళ్యాణ్ నందిని పెళ్లి 1997లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లైన 2 నెలలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రేణుదేశాన్ని పెళ్లి చేసుకున్నాడు. నందిని మాత్రం ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. అసలు ఆమె పేరు వినిపించలేదు. ఇక నందిని యూఎస్కు చెందిన ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ను పెళ్లి చేసుకుందని తెలుస్తోంది. ఇక నందిని తర్వాత పవన్ రేణుదేశాన్ని పెళ్లి చేసుకున్నాడు. రేణుదేశాయ్తో కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నాడు. ఇక తీన్మా సినిమాలో గెస్ట్ రోల్ చేసిన అన్నా లెజినోని పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల ఎలక్షన్ సమయంలో పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై అనేక విమర్శలు వచ్చాయి. వాటికి పవన్ కళ్యాణ్ చాలా కూల్గా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం అన్నా లెజినోతోనే మంచిగానే ఉంటున్నాడు పవన్. ఇటీవల ఆమెతో కలిసి చెక్కలు కొడుతున్నాడు. రీసెంట్గా కుంభమేళాలో కూడా అన్నా లెజినోతో ప్రత్యక్షమయ్యాడు పవన్ కళ్యాణ్.